ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జన సైనికుల్లో జోష్ పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి మళ్లీ పోటీ చేయనున్నారు. ఈ నెల 14న ఎన్నికల పర్యటనలు భీమవరం నుండి ప్రారంభించనున్నారు. దీంతో పవన్ కు ఓటేయాలంటూ భీమవరంలో ప్రచారం విస్తృతం చేశారు. టీడీపీ నేతలతో కలిసి వార్డులో జనంలోకి జన సైనికులు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జన సైనికుల్లో జోష్ పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి మళ్లీ పోటీ చేయనున్నారు. ఈ నెల 14న ఎన్నికల పర్యటనలు భీమవరం నుండి ప్రారంభించనున్నారు. దీంతో పవన్ కు ఓటేయాలంటూ భీమవరంలో ప్రచారం విస్తృతం చేశారు. టీడీపీ నేతలతో కలిసి వార్డులో జనంలోకి జన సైనికులు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జన సైనికుల్లో జోష్ పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి మళ్లీ పోటీ చేయనున్నారు. ఈ నెల 14న ఎన్నికల పర్యటనలు భీమవరం నుండి ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కు ఓటేయాలంటూ భీమవరంలో ప్రచారం విస్తృతం చేశారు. టీడీపీ నేతలతో కలిసి వార్డుల్లో జనంలోకి జన సైనికులు వెళ్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఈసారి గెలుస్తారంటారా? ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని జిల్లా అధ్యక్షుడు గోవిందరావు ప్రకటన చేసిన తర్వాత 14వ తేదీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి తన ఎన్నికల పర్యటనను కూడా ప్రారంభించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భీమవరం జన సైనికుల్లో జోష్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా కూడా జనసేన దాదాపు 50,000కు పైగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామంటూ కూడా సైనికులు చెబుతున్న నేపథ్యంలో ఈసారి 14వ తేదీ నుంచి వరుస పర్యటనలు భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాయని చెప్పేసి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న అధికారికంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. 3 విడతలుగా ఈ పర్యటనలో ఉంటాయి. తొలి విడతలో ఏదైతే పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులతో గాని స్థానికంగా ఉన్నటువంటి మిక్కిలతో గాని భేటీలు ఉంటాయి. ఆ తర్వాత విడతలో సొంతంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాగే వీర మహిళలతో భేటీలు ఉంటాయి. మరోసారి 3వ విడతలో నేరుగా ఎన్నికల ప్రచారంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగుతారంటూ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో భాగంగా ప్రధానంగా ఈ నెల 14వ తేదీ భీమవరం నుంచే ఈ పర్యటనలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి భీమవరం నుంచి ఆయన పోటీ చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మెజార్టీ వస్తుందంటూ వారైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటు పొత్తు నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం ఇంకా ఖరారు చేయకపోవడంతో వారందరూ కూడా కాస్త గందరగోళంలో ఉన్నారు. అటు ప్రధానంగా గోదావరి జిల్లాల్లో 15 సీట్లలో పోటీ చేస్తామంటూ జన సైనికులు గాని జనసేన పార్టీ నేతలు గాని స్పష్టం నేపథ్యం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అంటే జనసేన పార్టీకి ఏ స్థానాలు కేటాయిస్తారు, ఎక్కడెక్కడ కేటాయిస్తారు, ఆయా స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒకరిద్దరు అభ్యర్థులు జనసేన పార్టీ నుంచే పోటీలో ఉన్నారు. మరోవైపు పోటీగా టీడీపీ నేతలు కూడా సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో 14వ తేదీ కల్లా ఇది ఒక కొలిక్కి వస్తున్నటువంటి భావన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.